హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు. త్యాగరాజు ఆత్మవిచారం 13వ భాగం 18/9/20. త్యాగరాజు గారు తమ కీర్తనలలో మనస్సుతో మాట్లాడినవి, మనసుకు చెప్పేది 2, రాముడితో మొరపెట్టుకున్నవి 2 భాగాలుగా చదువుకున్నాం. ఇప్పుడు జనంతో అన్న మాటలు, ఆ మాటలన్నీ కీర్తనలో ఎలా అన్నారు అనేది 3వ భాగంగా చెప్తున్నాం. చూద్దాం రండర్రా. పూర్వజన్మ పాపం పోతుంది, మనసు రంజిస్తుంది. దేవతా స్త్రీలు అణిమాది మహిమలు చుట్టూ సేవిస్తుండగా 1000 వన్నె బంగారు శలాకని మీరే సీతాకాంతతో కూడి కోదండరాముడు సొగసుగా కొలువై ఉన్న వారిజ నయన కొలువై ఉన్నాడే అనే 2 కీర్తనల భావం. రోహిణితో చంద్రుడు కూడినట్టు రాముడు సీతని చేపట్టిన దొర, హనుమంతుడికి చెయ్యి చిక్కిన దొర, ఇంద్రాదుల రక్షణ కోసం చెయ్యి చేసుకొన్న దొర, సంగీత ప్రియుడైన త్యాగరాజు కీర్తించే దొర. అతడి వక్షం మీద లక్ష్మి మెరుస్తూ ఉంటుంది. ఆ దొరకు మీరంతా విజయ రక్ష, ఐశ్వర్య రక్ష పెట్ట. 4 వేదాల, 6 శాస్త్రాల, ఆనంద శాస్త్రాలు, 18 పురాణాల అర్థంతో కూడినవి. యోగి శ్రేష్ఠులు కూడా ఆనందం పొందటానికి మంచి మార్గం సూచించేవి. ఉత్తములైన భక్తులు కలిసి పాడుకోవటానికి వీలైనవి. అవే తారకం అనుకుని త్యాగరాజు చేసినవన్నీ, 100 రాగాల మీద ఆధారపడినవన్నీ ఆయన కీర్తనల పరంపరే అని అనిమాల వల్ల రాముడు సంతోషిస్తాడు. పరంపర అనే మణిమాలవ మనం అతన్ని బాగా సేవి సకలమైన భాగ్యాలు పొందుతాం. రండర్రా. రాముడు కొలువు తీర్చి ఉన్న కొలిచే వాళ్ళని పిలిచి ప్రేమతో ఆడే మాట, దేవతా స్త్రీల గానం ఆదరణతో విన్న మీదట శృంగార రసం ఒలికిస్తూ వారకాంతలు చేసే నాట్యం చూసిన మీదట రాముడు సరసంగా పొగుడుతూ పలికే పలుకు కండ చక్కరని మించి తీయగా ఉండు. పడతులారా వచ్చి గమనించండి ఓ సదతీమణులారా, రాముడు పూజ్యుడట, శృంగారాగ్రేసరుడట, సరిగంచు శాలువలు చౌకట్ల పోగులు, మంచి యవ్వనము గల పరమాత్ముడట, చంద్రుణ్ణి జయించిన ముఖం, ముద్దొచ్చే మాటలు, సౌఖ్యం ఇచ్చి రక్షించే శక్తి గల సుందరాంగుడ, ఆగమాలలో ఉండాడట, అన్ని జగతుల్ని పాలిస్తాడు. త్యాగరాజులు తెంచేది అతన్నే అట. రండర్రా చూద్దామా రంగపతి. ఒకసారి 3 మూర్తులు ఒక చోట పోగయ్యారు. పోగై ఒక విషయం గురించి ఆలోచించారు. రాముడు ఒక రాజుకి కొడుకేనా? అంతకంటే విశేషం అంతటిలో ఇంకేదైనా ఉందా? రక్ష పెట్టరే అనే కీర్తన, రాగరత్న అనేది, పలుకు కండ అనేటువంటిది, చూతామురారే అనేది, ముమ్మూర్తుల అనే 5 కీర్తనల అతడిలో ఉందా అనే సందేహం వాళ్ళకి పట్టుకొని మరీ తీరింది కాదు. ఆ మట్టున వాళ్ళు త్రాసు పట్టుకొచ్చి రోషంతో రాముడి గుణగణాలు లెక్కబెట్టి ఒక డిప్పలో రూఢిగా తమ గుణాలన్నీ లెక్కబెట్టి కట్టగట్టి 2వ చెప్పలోనూ ఉంచి చూసేసరికి తమ గుణాల మొత్తమే తేలిపోగా, ఓహోహో ఎవడయ్యా ఈ త్యాగరాజనుతుడు అంటూ అప్పుడు ఆ రాముణ్ణి పొగడటం మొదలు పెట్టారట. తమరందరూ శ్రీరాముడి కుక్షిలో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. అతడు విలక్షణుడట, విచక్షణుడట, దీక్షా గురువట, లక్ష గ్రంథమైన వేదం తెలిసిన వాళ్ళకి ప్రత్యక్షం అవుతాట. సజ్జనుల్ని మెప్పిస్తూ సన్మార్గంలో శిక్ష వడలిల సొచ్చిన
పడవలసి వచ్చిన భక్తుల యొక్క రక్షకుడు. చదువుకున్న వాళ్ళెవరైనా సరే భజన పరులైతే అంతరింగుకుడవుతారు. సాక్షిగా ఉంటున్న ఈ త్యాగరాజు పక్షకుడట. 32 శుభలక్షణాలు కలవాడట. శ్రీరాముడికి ప్రదక్షిణం చేద్దాం రండయ్యా అందరూ. రాత్రి పగలు అంతా రామ కృష్ణ అనండి. ఇతర మార్గాల్లో పోతే సౌఖ్యం ఉన్న రాముడికి తెలియకుండా ఉండదు రామ అనండి. జరగని పనులు కోరుకునే దుఃఖించే మానవులను సీతారామ అనండి. ఉద్యపు మాటలతో గొంతిగలు కొల్లిపోయి వాళ్ళంతా రఘురామ అనండి. 6 శాస్త్రాలు చదివిన ఆశకు దాసులై ఉన్న వాళ్ళంతా దశరథ రామ అనండి. ఎదుటి వాళ్ళ పచ్చ చూడలే మాటలు మాత్రం హితవుగా ఆడేవాళ్ళం కృష్ణ అనండి. మాటలు మట్టుకి చల్లగా చెబుతూ హృదయంలో అగ్ని కలవాళ్ళను రాత్రింబగళ్ళు రామా కృష్ణ అని తెలుసుకున్నవాడు అడగటానికి వస్తే తెలివితేటల్ని పరీక్షించే వాళ్ళను కోదండ రామ అని. పరమ నీచులైన వాళ్ళంతా లక్షణాలు గల రామ రామ కృష్ణ అనే 2 కీర్తనలు. పరమ నీచులైన వాళ్ళంతా అగ్రగణ్యులయ్యారు అంతా శ్రీరామ రామ అనండి. మహాపాతకాలు చేసి జంతు జన్మలు పైశాచిక జన్మలు ఎత్తిన ఇందు మూలంగా తరించిన వాళ్ళు అనేకలున్నారు కనుక అంతా శ్రీరామ రామ అని. త్యాగరాజు తెలుసుకున్న ఈ తారక ఇక పరసాధనం కల అంతా కూడా రాత్రి వేళ పగటి వేళ కూడా రామ 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 కృష్ణ అని. ఓ ఊరిలో సుందరము దేవతలు 1000 మంది బంగారు పూలు తెచ్చి పూజించగా సజ్జనులు సనకాది ఋషులు స్తోత్రాలు చేస్తుండగా శిరుడు ఇవ్వడానికి కొలువై ఉన్న కోరుకొని సేవించు దాని రండి. కోరికలు ఈడేరతాయి. కామం మొదలైనవి కోసేసి పరస్త్రీ పరధనాల యందు రోత తెచ్చుకొని తుచ్చత్వం ఎడబ అతి నీచంగా నియమంగా నిర్వార్చన చేయి. సజ్జనుల్ని గౌరవి దేవతల్ని మనస్సులో ఉంచుకొని అవమానం మొదలైన వాటిని కుంగక హృదయ పద్మంతో పూజ చేసి పూజా కాకుండా పాటించి దుర్భాషలు కట్టి భక్తుల్ని పోషించి వాళ్ళే దైవ స్వరూపాలను శివ 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 అనకూడదా? అందరూ జీవితం గురించిన భయబాధలన్నీ అణుగుతాయి కదా. పంచనరపురంలో శుక్రవారం నాడు ధర్మలక్ష్మి సేవ జరుగు. తరుణులు బిరుదుల ప్రకారం జయధ్వానాలు చేస్తుండగా దేవతా స్త్రీలు యథార్థనాట్యం చెయ్యగా పైనుంచి సమయానికి బంగారు పూలవర్షం కురుస్తుండగా తొందరగా దేవతా కోట్ సాష్టాంగ దండాలు చెయ్యి. ఆ తల్లి సంతోషిస్తూ కళ్ళగంటితో చూసే సొగసు చూద్దాం. శ్రీదేవి ఈమెతో మాట్లాడేట మెల్లోని నవరత్నాల హారాల దండ కదలగా ఈమె చేసిన మందహాసం వల్ల కాంతి అంతటా వ్యాపించగా సనక నారదాదులు పొగడగా సుందరి చిలకని తీసుకొని చీరకాంతితో పూరి సేవింప శివ 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 విధి చక్రాదుల అని 3 కీర్తనలు. నలవగా బయలుదేరే సొగసు చూద్దాం రండి. ఇటువంటి సన్నిధి బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వాళ్ళకు కూడా దొరక. బ్రహ్మ రుద్రుడు ఎప్పుడూ ఆత్మమంతరంగా పఠించే రాముడి యొక్క భజన చేసుకోకూడదా? అచ్చ బంగారు వస్త్రం నడుం కింద మెరిసిపోతుండగా చిరునవ్వులు చిమ్మే ఆ ముఖాన్ని చింతన చేసి భజించకూడదా? ఎర్రటి పెదవి మీద తెల్లటి కాంతులునే పల్వరుస అద్దాల వంటి ఆ చెక్కిళ్ళని తలుచుకొని భజించకూడదా? మనస్సనే పాప సముద్రాన్ని తీరుగా ధరించాలంటే ఈ త్యాగరాజు చేసుకుంటున్న మనవి విని
తారకమైన ఆ రామనామాన్ని భజన చేసుకోకూడదా? ఇది అయిపోయింది ఇతరులకి. తర్వాత ఇతరుల ప్రశంస లేక ఇతరులను ప్రశంసిస్తూ చెప్పే. 4. సంగీతం తెలిసిన వాళ్ళకి, శంకరుడు రచించిన సామవేదం తెలిసిన వాళ్ళకి, నాదాత్మకమైన సప్తస్వరాలు తెలిసిన వాళ్ళు, లక్ష్మీ పార్వతులు, త్రిమూర్తులు, నారదుడు, ఇంద్ర భరత కాశ్యప చండీశ హనుమంతుడు, షడానన గజానుడు, మార్కండేయ అగస్త్య తుంబుడు, సోమేశ్వర శాంగ్యదేవ నందీశ్వరుడు మొదలైన బ్రహ్మానంద సౌఖ్య మర్మజ్ఞులందరికీ నేను నమస్కరిస్తాను. తులసమ్మ, మహాదేవి, మా తల్లి, పావని బ్రహ్మేంద్రాదుని ఎందుగల భక్తి వల్లనే శ్రేయస్సు పొందారట. నువ్వు లేకపోతే శివకేశవుల పద్మాలు మొదలైనవి తీసుకోరట. నువ్వు లేకపోతే నీళ్ళకి పేరు నీళ్లు అని ఉండేది, కానీ తీర్థమనే పేరు రాకపోయేదట. రాసుకు ఒకవైపు నిన్ను వెయ్యగా రెండో వైపు శ్రీహరి పైకి లేచిపోయాడు, తేలిపోయాడు. నువ్వు లేకపోతే హరికి వనమాలి అనే పేరు వచ్చి ఉండకపోదట. నీకు సరేవరమ్మా, ఇదే సమయం నన్ను రక్షించు. భజన సేయ విధులకు దేవి శ్రీ తులసీదళములను, తులసి జగజ్జనని అనేటువంటి ఈ 4 కీర్తన. అలాగే జగజ్జనని, తులసి పాపకారిణి, నీ సాటి వేల్పులు నిలవరంగా ఉన్నవాళ్ళెవరూ లేరు నిలకడ. నీ చరణాలు మానవులకి పరమ వైకుంఠమట. నీ మధ్యం దేవతలకి నివాసం. నీ సరస్సున వేదవిధు కోటాను కోట్లు ఉన్నారు. నిన్ను త్యాగరాజు వంటి భక్త శ్రేష్ఠ పాడుతూ ఉంటారు. మరి నన్ను కాపాడవా తులసమ్మ? మా ఇంట స్థిరంగా ఉండవమ్మ. బంగారు బొమ్మ, అచ్చ బంగారు నగలెట్టుకొని తరిగెంతు చీరగట్టి దయ చిమ్ముతూ ఐశ్వర్యాలు ఒళ్ళో పోసుకొని మెళ్ళో ముత్యాల సరాలు కదలగా, దేవతా స్త్రీలు నిన్ను పొగడగా, అష్టదిక్పాలకులు నిన్ను వరాలు వేడగా, వరదుడు నిన్ను ప్రేమతో చూడగా, అతని చెయ్యి పట్టుకొని రామ్మా. నిన్ను మరచిపోకుండా పారిజాతాలు, సరోజాలు, ఎర్ర చేమంతులు, పొగడలు, సంపెంగలు తెచ్చి వాటితో పూజిస్తారా. అమ్మారా, వచ్చి నన్ను పాడి నిత్యము నీ పదాలు నమ్మినవాడు నువ్వు ఇహపరాలు ఇవ్వగలవని తెలిసి హరి నిన్ను కలలో కూడా వదిలిపెట్టడట. మృదువైన నీ శరీరం చూసి, ఘనమైన నీ పరిమళం గమనించి, అద్వితీయమైన నీ మహాత్మ్యం గ్రహించి, కలవరీకుల్లాంటి కళ్ళు గల హరి నిన్ను అతి ప్రేమతో నెత్తి మీద పెట్టుకున్నాడు. రాతడి ఆంజనేయ, తెల్లవారకట్లా నీ చేత్తో ఇచ్చిన అమృత స్నానం చేస్తాడు రామ్. సీత నీతో జయిస్తుంది, భోజనం చేస్తా. సీత చేత్తో ఇచ్చింది, భోజనం చేస్తా. తర్వాత నిన్ను సత్వ ప్రధానంగా ఉండే పురాణం ఏదైనా చదవమని కోరుతా. అప్పుడు నువ్వు తరచును అతన్ని చూస్తూ బ్రహ్మానందం పొందే భక్తాగ్రేసుడివి కదా. చెప్పు, నేను అతన్ని చూస్తే నీకు మళ్ళీ నేను కూడా అతడి పాదపద్మాలు సేవించటానికి వీలుందా? వాయుపుత్ర, రామదూత, నువ్వు మున్నీరు దాటావు సముద్రం. శ్రీ తులసమ్మ, అమ్మా రావం కలగుణ పాహి రామదూత. 4 కీర్తనల భావం. రావణ సంతానాన్ని మట్టేశావు, సూర్యుణ్ణి మింగేశావు, శరీర ప్రభతో బంగారు మెరుపులు వెదజల్లావు, కలిపాప మేఘాన్ని ఎగరగొడతావు, అగస్త్యుడి సముద్రాన్ని లాగా రాక్షస సముద్రాన్ని ఆపోసన పట్టేశావు, పారిజాతం దగ్గర వసిస్తావు, వాయువేగంతో సంచరిస్తావు, దుష్టగ్రహాన్ని మడమతో తొక్కేస్తావు, పతితుల్ని పవిత్రం చేశావు, వేదశాస్త్రాల్లో నైపుణ్యమార్జించావు, కరుణారసం చెలుగుతూ ఉంటావు, భక్త శ్రేష్ఠుడవు. త్యాగరాజు నిన్ను నూతిస్తున్నాడు, నన్ను రక్షించు. ఓ నారదుగురు,
ఏనాటి తపస్సుతో కానీ మేం చూశాం, వాడు మనసారా కోరాం, నేడు కళ్ళారా చూశాం. నీ సేవ దొరికింది, పాశం పెరిగింది, నువ్వే మంచి జ్ఞానం గల సుఖివి, నువ్వే అజ్ఞానానికి అగ్ని, గొప్ప వీణమావి, త్యాగరాజును రక్షించిన సద్గురుడి. ఓ నారద గురుస్వామి, ఇంకా నన్ను ఆదరించవేమయ్యా. ఏమిటి ఎలా నాకు కరువైపోయావు. సంగీతం, యోగం, వేదం, మంత్రాలు, వేదం అనే సముద్రాలని అనేక పర్యాయాలు తరించి అవతలి గట్టు చూసిన పరమ పవిత్రుడవు కదా. ఇతిహాస, పురాణ, ఆగమ మొదలైన చరిత్రలు మూలం నువ్వే కదా. భర్తని దానమిచ్చేయాలనే బుద్ధి సత్యభామ కలగటానికి కారణం నువ్వే కదా. నువ్వు లేకపోతే మునులకి యతులకి ఎవరు ప్రాపయ్య. ప్రహ్లాదుడంతటి వాడు చింత తీర్చి రక్షించింది నువ్వేగా. త్యాగరాజు నిన్ను కీర్తిస్తున్నాడు, నమ్మాడు, కరుణించి కాప. నువ్వు నాదమ్మనే పద్మానికి తుమ్మెద, శుభాంగుడ. నీది చందర కాంతి, వేదమూలమైన వీణావాదన తత్వం నీకు తెలుసు. దుఃఖదాయకమైన తాపత్రయాలు నీకు లేవు. దేవతలే నిన్ను పొగడతా. నువ్వు శ్రీకృష్ణుడికి అత్యంత ఆప్తుడు. సత్యం నిత్యము నీ హృదయం, ఆనందమయం. నువ్వు మునివరేంద్రుడు, శ్రీకరుడు, శుభకరుడు. నన్ను రక్ష. శ్రీ నారద ముని, నారద గురుస్వామి, శ్రీనారద నాద అనేటువంటి 3 కీర్తనలు కావు. నారద ఉత్తమ, నారాయణ స్మరణతో ఉండే ఆనందం అనుభవించిన వాడి నువ్వే కదయ్యా. నీ శరీర కాంతి శరత్కాలపు వెన్న, అన్ని లోకాల వాళ్ళకి గురుత్తముడు ఇతడు. ఎప్పుడు నేనే ఇతడే అని శ్రీహరే ప్రకటన అయ్యే నీ కీర్తి మెచ్చాడు కదా. భాగ్యదాయక త్యాగరాజు నిన్ను నుతిస్తున్నాడయ్యా. గట్టిగా కాక గట్టిగా నన్ను. ఓ రామపాదమ, దంభేంద్రాదులు, సనక సనందన నారదాదులు నిన్ను పూజిస్తా. రాయైపోయి దుఃఖం తట్టుకోలేక దారిలో పడి నిరంతరంగా ఏడుస్తుంటే ఆ హల్యని చూసి రక్షించిన శౌర్యం నీకు. రాతిని మనిషిగా మార్చావు కదా. ఆ రీతిగానే మనిషినైన నన్ను ధన్యుని చెయ్యవే. రాముడి కృప యావత్తు నాకు అక్కర్లా, నీ కృప నాకుంటే చాలు. రా వచ్చి నా మనస్సులో ఉండు. పాదాన్ని రామపాదం. నీ కృప నాకుంటే వచ్చి నా మనస్సులో. నాగాచలం మీద స్థిరపడి ఉన్న వెంకటేశ, నిన్ను సేవించడానికి 10,000 కళ్ళు కావాలి. మునిజనాన్ని నువ్వు పాలిస్తావు. శుభప్రదమైన దివ్య రూపాన్ని, నీ మహాత్యం చాలా గొప్పదని దిక్కులా పొగడ్తలువి. ముడుపులు పట్టుకొని దీనులైపోయి జనం నిన్ను చూడరాగా నిజంగా వాళ్ళని రక్షించడానికి నువ్వే బయలుదేరావు అన తడుక్కుమనిపించే కాంతులు ఎదురొచ్చే చక్కదనం నీ. ఏం చేసుకొని ఉన్నావు, ఏం నోం చేసుకొని ఉన్నాను. నీ నామామృతమనే శోభ నాకు తెలుసు. నీ సరిదే, నీ పాదాల శోభ ఎక్కడా ఉండదయ్యా. యోగుల హృదయం నువ్వే, నువ్వే గతిమ అనే జనానికి నువ్వు భాగ్య దేవత. ఓ భక్తప్రియ త్యాగరాజు నిన్ను రుచిస్తున్న. జానకి, శ్రీజానకి నీ సరి ఎవరమ్మా. పరమాత్ముడి కోసం బాగా గడిదేరి నిత్యం అతడికి శిరుడిస్తూ ఉండటానికి, అతనితో కూడి ఉండటానికి. వరనారద శ్రీరామ పాదమ వెంకటేశని సరి ఎవ్వరి అని 4 కీర్తన చేసిన దానివి నువ్వు. అరణ్యాల్లోకి వెళ్తే ఏ భయంకరమైన స్థలాల్లో ఉండాల్సి వస్తుందో అని కదా నీకు తెలుసు. తెలిసి కూడా అక్కడికి వెళ్ళి రాముడికి రాజసౌఖ్యం కలగజేసిన దానివి. రామపాదం. తల్లి జనకతనయ, నువ్వు ఆశ్రితుల లక్ష్మి. నీ భూషణాలు వనమణులతో రాజిల్లుతూ ఉంట. నువ్వు రామసఖివి. నువ్వు రావణాది రాక్షస మేఘాన్ని తుడి చేసిన పెనుగాలి. సజ్జన మానసాలు నీకు సదన. ఇంద్ర కిరీటంలో ప్రజ్వలించే మణుల యొక్క కాంతులు నీ పాదాలకి నీరాజనంగా ఉంది. ఇంద్రుడు ముక్కేట త్యాగరాజు నిన్ను అర్చిస్తా.
ఎల్లప్పుడూ నన్ను కాచి. ఆహా శబరి, ఏం శబరి, గొప్ప నియమపరుల యొక్క గొప్ప భార్య ప్రపంచం నిండా బోలెడు మంది. వాళ్ళది భాగ్యమే, కానీ ఏ గొప్పవాడి భార్య కానటువంటి శబరి యొక్క భాగ్యం ముందు వాళ్ళ భాగ్యం ఎంత వర్ణించగలను శబరి యొక్క భాగ్యం. రాముణ్ణి కళ్ళారా చూసి, కమ్మటి పళ్ళు చేతులారా ఇచ్చి తినిపించి, ఒళ్ళారా పొలకించి పులకరింపు పాదాల మీద మనసారా పడి మొక్కింది. ఆ సూర్యవంశ శ్రేష్ఠుడి సమక్షంలో వెళ్ళిన తరువాత వెనక్కి రానవసరం లేని పదవి పొందు మోక్షం. శబరిదా పుణ్యం మరొక్కడదా. త్యాగరాజు శబరిని నృతించకుండా ఉండగలడా? ఓహో పంచనద పురమా, శ్రీరామా పరమపురుష, సుగుణ రత్నాకర, మెత్తని మలయ మారుతం వీస్తూ ఆ కావేరీ గట్టున సొగసైన మేడ నిద్దరు గల భవనాల్లో నిత్యాగ్నిహోత్రుడైన భూదేవుడు బ్రాహ్మణుడు వేడుకుంటూ నిన్ను స్తుతిస్తూ చేసే వేద ఘోష వినడానికి శివుడు కూడా అక్కడికి చేస్తాట, చెవి కోసుకుంటాడు. కనుక అంత యోగ్యమైన సుందర పురం నీకు దొరికింది కదా అని శ్రీ జనక తనయి ఎంతనినే. అలాగే మూడు కీర్తనల భావం. సకల సంపంగి పుష్పాలు, శ్రావ్యమైన కోకిల రవాలు, సనకాదులు మెచ్చే దేవతా వృక్షాలు చుట్టూ ఉండగా సాన్నిధ్యంలో బ్రహ్మ సరస్వతులు వెలవగా నవరత్నాలు కనిపించే చెక్కిన బంగారు మంటపం మీద వాసం నీకిక్కడ కలిగింది కదా అని అంటే ఆవాసం. సొగసైన నీ చోళ దేశంలో శ్రేష్టమైన ఈ పంచనద పురంలో ఉందామని నువ్వు అనుకోవడం క్షేమంగా వర్ధిల్లుతున్న ఈ చోట పాదం ఆశ్రయించి పవనసుతుడు పక్కల్ని సేవిస్తుండగా సీతాలక్ష్మణుడు కూడా ఉన్నారు కదా అని నీకు ఈ ఊరంటే ఎంత మురిపింక పంక ఉందో అదా. ఓ వరదరాజ, దేవతలు ఋషులు భూదేవతలు నిన్ను చుట్టి సేవిస్తూ ఉంటారు. నిన్ను కోరి గరుడ సేవ చూడదరిచి వచ్చా. ఇదే మనసు, ఈ కొండే ఆ వైకుంఠమట, వర్ణనాతీతమట. చుక్కల్లో చంద్రుల్లాగా నువ్వు దేవతల్లో మెరుస్తూ ఉంటావట. త్యాగరాజు నిన్ను నృతిస్తున్నాడు. ఓ రంగశాయి, గజ చర్మం ధరించే శివుడు నిన్ను చూసి కైలాసాధిపత్యం పొందలా. ఇదే భూలోక వైకుంఠం అనుకొని నీలో నువ్వే పొంగిపోదు శ్రీకాంతాలోలుడవైపోయి ఉండిపోతే మా చింత ఎవరు తీరుస్తారయ్యా? నేను ఓర్వలేని జనం వచ్చి నేను చాలా బాధలు పడి నీ దివ్య రూపము ముత్యాల పేర్లు మెరిసే నీ వక్ష చూద్దామని వచ్చాని. త్యాగరాజు హృదయానికి నువ్వే అలంకారం. నిన్ను నేను పిలుస్తున్నాను కదా. ఏయ్ ఎందుకు త్యాగరాజు అంటూ రాకూడదా నువ్వు నాకేసి? కావీటి రంగా, కనక శరీర, నీ కాంతలు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉంటారు. గుర్రమెక్కి తీరిగా రాజమార్గంలో నువ్వు వెళుతూ ఉంటే వరదరాజని ఓరంగశాయి వినరాదా మూడు కీర్తనల భావము. పరస్త్రీలు నిన్ను చూసి రమ్మని పిలుస్తా. వైభోగ రంగడివి కనుక తరుణులు కూడా నిన్ను పిలుస్తా. నువ్వెలాగూ వీలు చేసుకొని వినకూడదటయ్యా. మా మనవి కూడా పరమపురుష, మా పాజిట గొప్ప ధనాన్ని విను. చారడేసి ఉన్న నీ కళ్ళతో నువ్వు చూసే వేళ సద్భక్తులతో, ఆచారులతో, అల్వారులతో నువ్వు మంచి నైవేద్యాలు ఆరగించే వేళ త్యాగరాజుని చేపట్టి నలుగురిలో వరాలిచ్చి కరుణతో చూడవయ్యా మా తండ్రి. ఎంతో ముద్దుగా సారి పంచడానికి కావేరీ కన్యకామణి బయలుదేరింది చూడండి. వాళ్ళు వీళ్ళు అనే తేడాలు తెయ్యకుండా అందరికీ పుష్కలంగా అభిష్టాలు. ఒక చోట దురితంగా, మరో చోట గర్జన భీకరం, వేరో చోట దయతో నిరంతరంగా
నడుచుకుంటూ కోకిలలు వేడుక గానం చేస్తుండ రంగేశ దర్శనం కానిచ్చుకొని 14 లోకాలకి జీవనదానం చేస్తూ పంచనదీశ్వరిని చూసే తలంపు కలిగి ఓ రాజరాజేశ్వరి అని హెచ్చరిస్తూ భూసులు 2 పక్కగా పొగుడుతూ పూలతో పూజిస్తూ ఉంటే త్యాగరాజ నుతురాలైన కావేరి వస్తు అంతా చూడండి, మీ కళ్ళకు ధన్యత కలిగి శివదర్శనం మాటల గోపురాలు, చాలా పెద్ద స్తంభాలు, భూమిలో పాతిన రాళ్ళు, స్త్రీల నాట్యము, దీపాల వరుసలు, దేవతా వాహనాలు మొదలైనవన్నీ సేవిస్తూ అనుభవిస్తూ కూర్చొని బహిర్ముఖుణ్ణైన గాని అంతర్ముఖుణ్ణి కాలేకపోయానే. శివదర్శనం చెయ్యడం నా వశమా? దేవుడు చుట్టూ 16 ప్రదక్షిణాలు తప్పకుండా చెయ్యడం, వెంటనే పరనింద మాటలు బాగా చెబుతుండగా ఇతర స్త్రీలను చూసి ఉలుకుతూ ఉండటం. అంతేగాని కరుణ చూడ సారి వెడలి దర్శనము చేయ అనే 3 కీర్తనల. అంతేకాని నేను శివ అనే అక్షరాలు 2 జపింపలేకపోయిన వాణ్ణి కదా. శివదర్శనం చెయ్యటం నా తరమా? బంగారం లాంటి అద్భుత రూపం హృదయ పద్మలు నాటేటట్టు చేసుకొని తరచుగా తన్మయత్వం అనుభవించటం అనేది ఆటల. శివదర్శనం చెయ్యటం నా శక్యమా? సదాశివ రవిచంద్ర శిఖినేత్ర కోడి సూర్య ప్రకాశ కేశవనుత నీ పాదభక్తి నా కలగజే. దీనబంధు అడుగు పరమ పావని అయిన బంగారు పార్వతి గురించి ధ్యానిస్తూ హరుడు ఊరేగుతాడు. ఈ ముత్తర చూడడం బ్రహ్మాదులకు కూడా దొరకని. సంతోషించే వాళ్ళంతా రండి చూద్దాం. మనుష్యుల చేజిగుళ్ళలు అనే బిరుదు అన్నీ చంద్రబింబంలాగా మెరుస్తుండగా భక్త కోటి నృతించక మనసు పొంగిపోక తెల్ల శరీరం నిండా సొమ్ములు మల్లెదండ శోభిల్లుతూ ఉండగా నవరత్నాలు చెక్కిన పల్లకీలు వేంచేసి చల్లటి వేళ వస్తుంది. ఇష్టమైన నైవేద్యాలను ఇష్టమైనంత వరకు అడుగడుక్కి ఆరగిస్తూ లెక్కలేని ఉపచారాలు అందుకొని ఎంతో సంతోషపడు జపతపాలు చేసే సాత్వికులకు అభిష్టాలని వల్లలుగా ఇస్తాను. వాళ్ళు ఎక్కడుంటారు వెతికి వాళ్ళకే ఇస్తాను శపథం చేస్తూ పంచనదీశ్వరుడైన పరమశివుడు సొగసు మీరిపోతూ బయలుదేరి రంజకంగా సుస్వరాలతో అపరూప రాగాలు ఆలాపన చేస్తూ భాగవతలు కీర్తనలు పాడగా ఆ వైభోగం తిలకిస్తూ శంభుడు కరుణాపూరితుడై వెంటనే సకల జలాన్ని రక్షించడంతో జాగ్రత్త వహి కోర్కెలన్నీ చెల్లించే త్యాగరా తనే అని చెబుతూ వస్తాం. రండి చూద్దాం రండి. ఐశ్వర్యంతో వర్ధిల్లే కోవూరనే చోట సుందరేశానబడి శివ, ఈ భూమి మీద నీ వంటి దైవం ఎక్కడున్నాడయ్యా? లేదు. నీ మీద ఆశ పెట్టుకొని ఒక అర నిమిషం దేవాదిదేవ ముచ్చట బ్రహ్మాదుల ఈ వసుధ 3 కీర్తనల భావం. ఒక అర నిమిషం మా ఊళ్ళో ఆగే వాళ్ళ దుఃఖాలన్నీ పోగొట్టి ధనం, ఆయుర్దాయం, సజ్జన భక్తి, తేజస్సు, యశస్సు ఇచ్చే దాతవు కదయ్యాను. త్యాగరాజు హృదయం నీకు నివాసం. ఏమయ్యా శివయ్య, బాగా ముక్కే వాళ్ళ కష్టాలు హరించేవాళ్ళని, శుభాలు ఇచ్చేవాళ్ళని పేర్లు పెట్టి నీకు ఎందుకు పెట్టారయ్యా ఇక్కడ? ధ్యానిస్తూ పశ్చాత్తాపపడు అనేక కాలం నీ పాదాలకు దండం పెట్టిన నా మీద నీకేం దయ రాలేదే? మనసుతో మొక్కి ఊరుకున్నానా? శరీరంతో కూడా మొక్కలేదా? 2 చేతులు, 2 పాదాలు, వక్షం, నుదురు, 2 భుజాలు నేలకు తగిలేలా అష్టదండ అంగ నమస్కారం చెయ్యలేదా? శరణు మహాదేవ అంటూ మొరవెత్తుకోలేదు. అయినా నీ దయలేదే? ఓ పంచనదీశ, నీకెలా చెల్లుతాయ్యా పేర్లు? ఓ సుందరీశ, వరాలిస్తాం పుచ్చుకోండని ఇచ్చేవాడు నువ్వు. వేదాలు, పురాణాలు, ఆగమాలు, శాస్త్రాలు అన్నీ కలిసి
ఏకమైన నీ పాదాలు చూడటం వాటి వల్ల అవుతుందా? కాదు. అవన్నీ కలిసి నిన్ను వేడుకోవాల్సింది. నీ రూపం నాదమే. నువ్వు సౌందర్య నాయకికి పతి. మతభేదం నీకుడే. త్యాగరాజుకు వరమిచ్చి నిన్ను నమ్మి వచ్చిన వాణ్ణి కనుక నన్ను బాగా ఎలా కనిపెట్టాలో అల్ల జగదీశ నిన్ను మాధవుడికి నుతిస్తా. మా వంటి అల్పుడికి నీ వంటి వాడి దర్శనం దొరుకుతుందా? నీ వంటి వాడి అది ఏనాడు చేసుకున్న పుణ్యం అయ్యుండ. నీ నామం దొరికిందిగా. నారదగానం నీకిష్టం. దీనుల ఆర్తి తీర్చేవాడు అనాథ జనకుడు. సప్త ఋషులకి ఈశులు వ్యాసనృతులు యథార్థ దాసుని పాలిస్తావు. భూలోక కైలాసం అంటారేం, అది నిజమే. చాలాసార్లు చూశాను, గమనించా. నీ సాటి ఎవరయ్యా? నీ సాక్షాత్కారంతో నా బాధలని ఎగిరిపో. ఈ రోజు నా జన్మ సఫలమై ఇలలో ప్రణతా నమ్మి వచ్చిన ఈశ పాహిమామని మూడుకెళ్ళి ఈరోజు నా జన్మ సఫలం అయిపోయింది. నీ జచారం సామగానంలో నువ్వు సోమాగ్ని సూర్యలోచనుడు. మన్మధుణ్ణి నువ్వే కాల్చేసి ఇంద్రుడిని పాదం అర్చిస్తా. బంగారు కొండ నీ చాప్. నువ్వు తప్ప మరవ. నువ్వు త్యాగరాజుకు ప్రేమావతారి. నన్ను రక్ష. ఓ పార్వతి, ధర్మ సంవర్ధని, పంచనదపురానికి నువ్వే నాయిక. లోకాలకన్నిటికీ ఆధారం నువ్వే అని తెలిసి నిన్ను త్రికరణంగా నమ్మాను. కానీ నేను అన్నదేదో అన్నా. అదంతా నీవు తీవ్రంగా ఆలోచించవద్దులే పడి అనేసి వెళ్ళిపోయి మళ్ళీ అతన్ని వేడుకుంటాననుకున్నా. నువ్వు నా మీద చాడీలకి చెవి ఒగ్గడం మరి చాలు. ఈ దయకు నేను పాత్రుడు. చంద్రవదన, మదం వల్ల దారి తెలుసుకోలేని నేను చేసిన కర్మల్ని విచారించే దానికి నువ్వే అని నమ్మ. నీ పాద పద్మాల మీద భక్తి ఇమ్మని నిన్ను దానం అడిగా. నీకు ఆ మాత్రం తోచలేదటమ్మా. అంత ఉదారురాలివి. నీ దయ దాచేసుకోవాలటమ్మా. అంతు తెంపు లేకుండా నేను ముర్రో 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 అంటుంటే వినపడటం లేదా నీ చెవలకి? వినపడకపోతే ఎవళ్ళొచ్చి రక్షిస్తారమ్మా నన్ను? పరాశక్తి, నా చిత్తం కేవలం తామరాకు మీద నీటి బొందు కొట్టు నిలకడ లేకుండా తగతగలాడిపో. తగునా ఏమిటి అందువల్ల ఫలితం? నీకు శివుడి అర్ధాంగివి కదా. పురాణ పురుషుడైన రాముడికి పుర సంహారం చేసిన శివుడి ఆశ్చర్యం వహించి భిన్నత్వం ఎంచడం కూడదు అని ఎంచే ఈ త్యాగరాజు నువ్వు వెడవకుండా నిత్యము సంతోషంగా కరుణతో చూడు తల్లి. నాగపురంలో నేను తరచు దర్శనం చేసుకుంటున్న సర్వాణి నీ మహిమలు కానీ నీ సామర్థ్యంలో లవలేశం కానీ ఎవరు తెలుసుకోగలరమ్మా? ఒంటికి అచ్చ బంగారు చీర, కుప్పులో కల్పవృక్షాలు పువ్వులు చేతులో కరుణ దూడవమ్మ ఎవరు తెలియ అనే 2 కీర్తనలు. కల్పవృక్షాల పువ్వులు చేతుల్లో అందాలు చిలికించే చిలికే చిలకాదై అవన్నీ అలా ఉండవు. శివుణ్ణి చెలులు పట్టుకొని ఆడిస్తూ నువ్వు కనపరచిన లీల ఎవరు గ్రహించుకోగలరు? హరి బ్రహ్మలు కూడా రాగా దేవతా స్త్రీలు పువ్వులెట్టుకొని పక్కన నిలవగా దేవతా వేశ్యలు నాట్యాలు చేస్తుండగా దయారసం చిమ్ముతూ నువ్వు పిలిచేటప్పటి నీ దయ ఎవరు అవగాహన చేసుకోగలరు? శివరాణివైన నువ్వు తప్ప మరెవరు గతమ్మ? నువ్వు భక్తుల పాదిటి భాగ్యదేవత. నీకు త్యాగరాజు వాక్కు ప్రియం. నీ సామర్థ్యం ఎవరు గుర్తించుకోగలరమ్మా? నీలాయతాక్షి, తపస్థీరపురంలో వెలసిన ప్రబుద్ధ శ్రీమతి, నీ పాదాలు నెరనమ్ముకున్న మనస్సులో ఎంతో తర్జన భర్జన పడి బుద్ధిపూర్వకంగా యథార్థ దాసులకి గతి నువ్వే అని నిర్ణయించుకొని కోరుకొని ఇక్కడికి వచ్చాను. తల్లి, నన్ను గురించి పరాక నిన్ను పొగడటం బ్రహ్మ తరమా? భూమి మీద నీకు పోలిక ఎవరమ్మా? నేను నీవాణ్ణే కాదమ్మా. హరి బ్రహ్మాదులు కలుసుకొని
అభిస్తవరచే దైవానికి నువ్వే అని స్థిరపరుచుకొని కాసు కూర్చున్నాను కదా. ఈ ఊళ్ళో కుదురుగా కాపరాలు చేసేవాడు ఏ పుణ్యం చేసుకున్న జీవులు. నేను నిన్ను తప్ప మరొకరిని వేడటానికి వెళ్ళలేనమ్మా. నువ్వు చూడడం నేను చూడాలి. దిక్కు నువ్వే కానీ ఇతరులు ఎలా కాగలరు? నీ మహిమలు చాలా గోప్యం. అయినా సరే నువ్వు నన్ను రేపురా మాపురా అనకూడదమ్మాయి. ఓ జగదీశ్వరి, జగన్నాయకి, లెక్కలేనన్ని దేవతలకు నీ కటాక్షమే ఆది. అటువంటి నీ చిత్తంతో ఏకం చేశా నా చిత్తం. ఇంకా నిర్దయ ఎందుకో చెప్పుతుంది. నిన్ను చూసిన తర్వాత మళ్ళీ ధనాల కోసం, ధాన్యాల కోసం అంటూ లోకుల్ని చీటికి మాటికి నేను వేడుకుంటూ ఉంటే నీ కీర్తికి భంగం కాదా? ఎంతని విన్నవించను త్యాగరాజుకు గతి నువ్వే, గతి నీవని అనే కీర్తనలో భావం. ఓ జననీ ధర్మాంబ, అన్యుల్ని నమ్ముకోవడం వల్ల కించిత్ ఫలం లేదని గ్రహించిన వాణ్ణి ఎన్నాళ్ల మోస్తరుగా నన్ను వేరుగా చూడ. నీవాణైపోతా ఇప్పుడే. లెక్క పెట్టలేనని జన్మలు ఎత్తడం నా వశం కాదు. చెప్పు, అక్కర్లేదులే, నేనున్నాలే అనరాదిటమ్మా. నా మనస్సు వెళ్ళి విషయాల్లో చిక్కకుండా నన్ను మన్నించి నీ మాయలో నన్ను దింపెయ్య. కులికిపోతూ వచ్చే అర్భకుణ్ణి తల్లి ఆదుకున్నట్టు నీకు నేను చాలా సందడిగా ఉంటున్నా. నన్ను మాత్రం మనస్సులో ఉంచుకో, మరిచిపో. నేనిలా కలబరించి పారిపోతున్నా నీ మనసు కలగకుండా ఎలా ఉండగలదమ్మా? ఏ గిరిగిచ్చకాయో ఆడిస్తూ పిల్లని పాలు తాగించిన తల్లివే కదమ్మా నువ్వు. కలకలలాడుతూ ఈ లోడిపోతుండ పాలు ఓడిపోతుండే నీ ముఖం కనిపి. జనని, లలితమైన గుణాలు గల లలిత విద్యలంటే నీకు ప్రియం. వీడేదో తమాషా కోసం మాట్లాడుతున్నాడని ఎంత కమ్మోయ్. నేను ఖరారు చేసిన వాటి నుంచి నిన్ను నమ్ముకున్నవే ఉన్న నీ పాదాలకు మళ్ళీ మళ్ళీ మొక్కులు. పేద సాదరికి భాగ్యానికి నువ్వే అనుకొని నీ పాదాన్ని నా హృదయంలో పెంచ. నిన్ను నృతించడం బ్రహ్మ వల్ల కాదు. త్యాగరాజును రక్షించు తల్లి, త్రిపుర సుందరి, కన్న తల్లి, నువ్వు నా పాలిట ఉంటుండగా నేను కష్టపడటమనేది ఉండదు. శబాస్, చేతిలో వెన్న ఉంటుండగా నీతి కోసం ఎవడు పాకులాడతాడు? అందరి ధనాలు, అందరి పశువులు బ్రహ్మాండంగా కట్టుదిట్టంగా కట్టి ఉన్న భవనం అన్నీ కూడా కళ్ళలే కదా అనింది. సంతానాన్ని చూసుకుండటంలో సౌఖ్యం ఉన్న గది సున్న కదా అనింది. నాకు బాగా తెలిసి మనసు నాటిపోయి ఊరికే ధనాలతో ధనికుల సంభాషణ చెయ్యటం నాకు ఇష్టం. ఒక వస్తువు తాడే అని తెలిసిపోయినప్పటికీ ఎన్నాళ్ళ వల్ల కన్న తల్లి నీవు అనే 2 కీర్తనల పాడు. తర్వాత అహహా వాడు కాదు పాము అని భ్రమపడటం ఎందుకొచ్చిన పని తల్లి? తీయటి మాటలు చెబుతారే కానీ సింధు బంధువులు, బావమరుదులు, అక్కలు, అన్నదమ్ములు వీళ్ళంతా మనం పచ్చగా ఉన్నన్నాళ్లే పూసుకు తిరగ. మనని దారిద్ర్యం పట్టుకోగానే వీళ్ళెవరు కంటికి కూడా కనప అని బోధపడిన తర్వాత వీళ్ళు మాయల్లో మళ్ళీ పడతానా తల్లి? ఆ కనిపిస్తుంది ఎండమావులే కానీ నీళ్లు కాదు అని మనసుకు రూఢిగా తెలిసొచ్చిన తర్వాత కూడా కాకక అవి ఎండమావులు కావు, దాహం తీర్చగల మంచి నీళ్ళంటూ నేను భ్రమ పెట్టుకోలేనమ్మా. అది పురవిహారిని బంగారపు సొమ్ములు పెట్టి బాగా అలంకారం చేసే పారోసి పెరుగోసి పెంచే ఈ దేహం శాశ్వతం కాదు. మాలిన్యమే కానీ నైర్మల్యమని దీనికి సచ్చినా రాలే అని గ్రహించి ప్రతిరోజు చేసే మంచి పని ఏనాడైనా ఉంటే అది నీకు సమర్పణ అంటాడు త్యాగ. నన్ను రక్షించు, అంతటా నువ్వే అయి ఉన్నావు కనుక వేరుగా భావించే దేవత మరెవరు ఉండగలరు? త్రిపుర సుందరి. రేపు మిగతా విషయాలు.